హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అంటే ట్రిపుల్ ఐటీ కానీ ఆర్జీయూకేటీ పాలిటెక్నిక్ టెట్ 2 డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పరీక్షలో అయినా కూడా మనకి ప్రశ్నలు పెద్ద పెద్దవిగా హాఫ్ పేజీ నిండిన విధంగా ఉంటుంది. కొన్ని ప్రశ్నలు వాటిని చిన్న ట్రిక్స్తో సింపుల్గా ఖచ్చితంగా సరైన సమాధానాన్ని వేగంగా గుర్తించే విధానం ఎలా అనేసి ఈ వీడియోలో చూపించడం జరిగింది. మ్యాథమెటిక్స్ మరియు ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి సమస్యలను ఈ వీడియోలో సాధించడం జరిగింది. ఈ ట్రిక్స్తో ఈ వీడియో విద్యార్థులకి ఎంతో ఉపయోగకరం. ఈ వీడియోని ఎక్కువ మంది విద్యార్థులకు చేరే విధంగా షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న మ్యాథ్స్లో ఇది. మ్యాథ్స్ ది ఫాలోయింగ్. First one, slope of the line joining the points 0, 0, 3, 0 is. Second one, distance between the points 0, 0 and 3, 4 is. Third one, centroid divides the median in the ratio of. Fourth one, if the angles of a triangle are 45 degrees, 45 degrees, 90 degrees, then hypotenuse is to length of one equal side equal to అన్నాడు. జతపరచం 0, 0, 3, 0 బిందువులను కలుపు రేఖవాలు. సెకండ్ 0, 0, 3, 4 బిందువుల మధ్య దూరం. మధ్యగత రేఖను గురుత్వ కేంద్రం విభజించు నిష్పత్తి. ఒక త్రిభుజ కోణాలు 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, 90 డిగ్రీస్ అయితే దాని కర్ణము ఒక సమాన భుజం పొడవు అనేసి మ్యాథ్స్ ది ఫాలోయింగ్గా మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. PQRS అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 లెక్కలు మనం చేయవలసి ఉంటుంది. దాన్ని మ్యాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ABCDలో ఏ మ్యాచింగ్ కరెక్టో ఆ ఆప్షన్ని ఎన్నుకొని మనం సమాధానంగా గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చదవడానికి చాలా సమయం తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మనం 4 లెక్కలు చేయాలంటే ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇటువంటి బిట్స్లో మనం జాగ్రత్తగా వాడు ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి పరిశీలిస్తాం. ఇక్కడ చూడండి, థర్డ్ మధ్యగత రేఖను గురుత్వ కేంద్రం విభజించు నిష్పత్తి అన్నాడు. ఫోర్త్ వన్, ఒక త్రిభుజ కోణాలు 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, 90 డిగ్రీస్ అయితే దాని కర్ణము ఇష్టు ఒక సమాన భుజము పొడవు అన్నాడు. అంటే మూడవ ప్రశ్న, నాలుగవ ప్రశ్న రెండు కూడా నిష్పత్తులే, రేషియో. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో మనకి రేషియోస్ నిష్పత్తిగా ఉన్నవి ఏవి? P√2:1, Q 2:1. అంటే థర్డ్ వన్కి ఫోర్త్ వన్కి నిష్పత్తులుగా ఉన్న P, Qలలో ఏదో ఒకటి అంటే PQలో మాత్రమే ఆన్సర్గా రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్కి ఫోర్త్కి PQ అంటే P, Qలో ఏదైనా ఒకటి ఆన్సర్స్గా ఉండే ఆప్షన్స్ చూస్తాం. ఫస్ట్ ఏలో థర్డ్ S ఫోర్త్ P ఉంది కాబట్టి కాదు. B థర్డ్ P ఫోర్త్ S అది కాదు. C థర్డ్ S ఫోర్త్ Q అది కాదు. D అనే ఆప్షన్ థర్డ్ Q ఫోర్త్ P కాబట్టి D అనేది సరైన సమాధానం. చూడండి, 1 0, 0, 3, 0 బిందువులు కలుపు రేఖవాలు అన్నాడు. స్లోప్ ఆఫ్ ది లైన్. ఇక్కడ మనకు సూత్రం తెలుసు, y2 - y1 x2 - x1 కాబట్టి 0 - 0 3 - 0. 0 by ఎనీథింగ్ ఇస్ 0 కాబట్టి 1కి 0 ఉండే ఆప్షన్ 1S కాబట్టి Dలో ఉంది. చూడండి 1S అనేసి. ఇక్కడ 1S ఉండే ఒకే ఒక ఆప్షన్ D చూడండి కావాలంటే. కాబట్టి ఏ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మిగిలిన ఆన్సర్లన్నీ కూడా మీరు ఒకసారి ఫార్ములాస్ ప్రకారం చెక్ చేసుకోండి. మధ్యగత రేఖను గురుత్వ కేంద్రం విభజించు నిష్పత్తి 2:1 ఇది తెలుసు మనకి. థర్డ్ Q కాబట్టి మనకి ఎన్ని రకాలుగా చూసినా D అనేది సరైన సమాధానంగా తెలుస్తున్నది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఇది. స్కై కలరు రీజన్ అని ఇచ్చాడు. వైట్ తెలుపు, బ్లాక్ నలుపు, బ్లూ నీలం, రెడ్ ఎరుపు అని ఇచ్చాడు. మనకి తెలుసు స్కై బ్లూ కలర్లో ఉండడానికి కారణం, నీలం రంగులో ఉండడానికి కారణం నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్, నైట్రోజన్ ఆక్సిజన్ అణువులు అనేసి అందరికి తెలుసు. ఆ ఆప్షను మనకు చూడండి, క్యూలో అయితే నైట్రోజన్ ఆక్సిజన్ మరియు H2 మాలిక్యూల్స్ అని ఇచ్చాడు. H2O నీటి అణువులు కూడా ఇచ్చాడు. కానీ ఎస్ అనే ఆప్షన్లో మాత్రమే నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అణువులు అని ఇచ్చాడు. కాబట్టి బ్లూ కలర్కి కారణం నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కాబట్టి థర్డ్ వన్కి ఎస్. థర్డ్కి ఎస్ ఉండే ఆప్షన్స్ ఏవి ఉందో చూడండి. ఫస్ట్ దాంట్లో ఏలో థర్డ్ S ఉంది, బిలో థర్డ్ R ఉంది, సిలో థర్డ్ P ఉంది, డీలో కూడా థర్డ్ P ఉంది. కాబట్టి ఇవి ఏవి కాదు. ఫస్ట్ ఏ అనే ఆప్షన్లో మాత్రమే థర్డ్ అనే ఒకే ఒక S ఉంది. ఏ అనే ఒక ఆప్షన్లో మాత్రమే కాబట్టి ఏ అనేది సరైన సమాధానం. అంటే ఒకే ఒక బిట్ తెలుసున్నా కూడా మనం 4 చేయకుండా
మనం ఖచ్చితంగా తెలుసుంటే ఏని సరైన సమాధానంగా గుర్తించవచ్చు, మిగిలినవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో మ్యాచ్ ది ఫాలోయింగ్. ఏ లైన్ విచ్ టచెస్ ఏ సర్కిల్ అట్ ఏ పాయింట్ ఓన్లీ. Second, angle in a semicircle is thread TP and TQ are two tangents to a circle with center O such that angle POQ equal 110 degrees. Then angle PTQ equal to dash. Angle in a semicircle at the center. జతపరచు వృత్తానికి ఒకే ఒక బిందువు వద్ద తాకు సరళరేఖ అర్ధవృత్తంలోని కోణము ఓ కేంద్రంగా గల వృత్తానికి టీపీ మరియు టీక్యూలు రెండు స్పర్శరేఖలు యాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు 110 degrees అయ్యేటట్లు ఉంటే యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ ఫోర్త్ అర్ధవృత్తంలో కేంద్రం వద్ద కోణం అని ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. వృత్తానికి ఒకే ఒక బిందువు వద్ద తాకు సరళరేఖ రేఖ అన్నాడు. సరళరేఖకు సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ మిగతా అన్ని వాల్యూస్ ఉంటే ఒక ఆర్ అనేది మాత్రం స్పర్శరేఖ అని ఉంది. ఏ లైన్ విచ్ టచెస్ ఏ సర్కిల్ అట్ ఏ పాయింట్ ఓన్లీ. లైన్ అనేసి ఆన్సర్ సంబంధించి టాంజెంట్ అంటే 1R అనేది మనకి సరైన సమాధానంగా తెలుస్తున్నది. అన్ని ఆప్షన్స్లోనూ 1R అని ఇచ్చేసాడు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం. తర్వాత అర్ధవృత్తంలోని కోణము. అర్ధవృత్తంలో కోణం మనకు తెలుసు 90 degrees కాబట్టి 2S ఉండే ఆప్షన్స్ చూస్తాం. A, Bలో చూడండి 2S ఉంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్లో మళ్ళీ ఒకదాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ బిట్ చూస్తాం. అర్ధవృత్తంలో కేంద్ర వద్ద కోణం. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అట్ ది సెంటర్ అనేది 180 degrees అని మనకు తెలుసు. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద కోణం 180 degrees కాబట్టి ఫోర్త్ క్యూ. ఏబీలలో ఫోర్త్ క్యూ ఉండే ఆప్షన్ బి కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ ఇచ్చాడు. నేమ్ ఆఫ్ ది రియాక్షన్ చర్య యొక్క పేరని అడిషన్ సంకలన చర్య అని, సబ్స్టిట్యూషన్ ప్రతిక్షేపణ చర్య, ఆక్సిడేషన్ ఆక్సీకరణ చర్య అని, ఎస్ట్రిఫికేషన్ అస్ట్రీకరణ చర్య అనేసి మ్యాచ్ చేయమని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెకండ్ని అబ్జర్వ్ చేయండి. CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది ఆల్కీన్ కాబట్టి ఈథీన్ అంటాం. ఈథీన్కి H2ని యాడ్ చేశారు. నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో నికెల్ క్యాటలిస్ట్గా ఈ రియాక్షన్ జరగడం జరిగింది. ఇక్కడ మనకి CH3-CH3 అంటే ఈథేన్గా ఏర్పడడం జరిగింది కాబట్టి ఇది అడిషన్ రియాక్షన్ కాబట్టి సంకలన చర్య 2P ఉండే ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే డి అనే ఆప్షన్లో మాత్రమే 2P ఉంది కాబట్టి డి అనే ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. మిగిలిన అన్నింటినీ ఒకసారి చెక్ చేసుకుంటే డిని రైట్ ఆప్షన్గా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో ఒక ప్రాబ్లం ఇది. ది రిజల్టెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ A and B ఈజ్ 2 ohms ఇన్ ది గివెన్ డయాగ్రామ్. దెన్ ది వాల్యూ ఆఫ్ ఆర్. ఇచ్చిన పటంలో ఏబీల మధ్య ఫలిత నిరోధం 2 ohms అయినా ఆర్ విలువ అన్నాడు. ఇక్కడ చూస్తాం మనం 2 ohms 1 ohms అనేది సిరీస్ కనెక్షన్ అంటే శ్రేణిలో కలపబడి ఉంది. అదేవిధంగా 4 ohms ఆర్ అనేది కూడా ఇన్ సిరీస్ అంటే శ్రేణిలో కలపబడి ఉంది కాబట్టి 2 + 1 ohms చేయాలి 3 ohms అవుతుంది. అదేవిధంగా 4 + R అవుతుంది. 3 ohms 4 + R ohms రెండు కూడా ప్యారలల్గా ఉంది కాబట్టి అంటే 4 + R అంటే 4 కన్నా ఎక్కువే ఉంటుంది. 3 ohms 4 ohmsని ప్యారలల్గా కలిపినప్పుడు రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎప్పుడు కూడా 3 కన్నా తక్కువగా <3గానే వస్తుంది ఆన్సర్ ప్యారలల్గా కలిపితే. కాబట్టి ఇక్కడ ఉండే ఆప్షన్స్లో 3 కన్నా తక్కువగా ఉండే ఆప్షను 2 ohms కాబట్టి ఏ అనేది మనం సరైన సమాధానంగా గుర్తించవచ్చు. ప్రాబ్లం సొల్యూషన్ చేయకుండానే చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. కాంపౌండ్ బాండ్ యాంగిల్ సమ్మేళనం బంధకోణం ఇచ్చాడు. మీథేన్ అమ్మోనియా నీరు H2O వాటరు BeCl2 బెరీలియం క్లోరైడ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి బెరీలియం క్లోరైడ్ BeCl2 లీనియర్ షేప్ అంటే రేఖీయం ఆకృతిలో ఉంటుంది కాబట్టి దాని యొక్క బాండ్ యాంగిల్ 180 degrees అని మనకు తెలుసు. ఇది ఫోర్త్ P ఉండే ఆప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. 2 ఆప్షన్స్ ఉంది B, C. ఈ 2 ఆప్షన్స్లో మళ్ళీ H2O నీరుకి బాండ్ యాంగిల్ 104 degrees 31 minutes కాబట్టి 3Q ఉండే ఆప్షన్ B కాబట్టి B అనేది సరైన ఆప్షన్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ కోవలెంట్ కింది వాటిలో సంయోజనీయ బంధ సమ్మేళనాలు ఏవి NaCl AlCl3 MgCl2 HCl అని ఇచ్చాడు. ఇక్కడ NaCl ఉప్పు సోడియం క్లోరైడ్ సాధారణ ఉప్పు మనకి అయానిక్ బాండ్ అంటే అయానిక బంధ సమ్మేళనం కాబట్టి 1 అనేది మనం రిమూవ్ చేయాలి. 1 అనే ఆప్షన్ ఉండేది ఏదేది ఇక్కడ B, C అంటే B, C అనేది ఆన్సర్ కాదు. ఇంకా మనకి A, Dలలో మాత్రమే ఆన్సర్ ఉంది. A, Dలలో మనకి చూడండి 2, 4 2 ఏమి ఇచ్చినాడు AlCl3 కూడా మనకి అయానిక బంధ సమ్మేళనమే కాబట్టి ఓన్లీ 4 అనే ఆప్షన్ ఏ అనేది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం ఎప్పుడు సాధ్యపడుతుంది అనేసి మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడూ కూడా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం అంటే సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి లైట్ ట్రావెల్ అయినప్పుడు మాత్రమే అది మనకి సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే ఫస్ట్ ఎయిర్ టు గ్లాస్ అన్నాడు, గాలి నుండి గాజు. ఇక్కడ గాలి అనేది గాజుతో పోల్చినప్పుడు విరళ యానకం, గాజు అనేది సాంద్రత యానకం కాబట్టి ఇది తప్పు. అంటే విరళ యానకం నుండి సాంద్రత యానకం రేరర్ టు డెన్సర్ అనేది తప్పు కాబట్టి 1 ఉండే ఆప్షన్ని రిమూవ్ చేసేవాలి. ఇక మిగిలిన ఆప్షన్స్ మనకి 1 రిమూవ్ చేస్తే A, C 2, 4 2, 3, 4 దీంట్లో భిన్నంగా ఉండేది 3ని మనం అబ్జర్వ్ చేస్తాం. శూన్యం నుండి బెంజిన్ వ్యాక్యూమ్ టు బెంజిన్ అంటే శూన్యం అనేది ఇక్కడ రేరర్ మీడియం, బెంజిన్ అనేది డెన్సర్ మీడియం అంటే రేరర్ టు డెన్సర్. విరళయానకం టు సాంద్రయానకంలో మనకి కాంతి ప్రవేశించినప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం సాధ్యపడదు కాబట్టి 3ని కూడా రిమూవ్ చేసేవాలి. 3 రిమూవ్ చేస్తే మిగిలింది C. ఓన్లీ C అనేది మాత్రమే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. సెకండ్ కాలంలో అది హాలోజన్సా, ఆల్కిల్ ఎర్త్ మెటల్సా, చారమూర్తిక లోహమా, నోబుల్ గ్యాసెస్ ఉత్కృష్ట వాయువా, చాల్కోజిన్సా అని అడగడం జరిగింది. మనకి నోబుల్ గ్యాసెస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసు. సెకండ్ సెల్ పూర్తిగా నిండింది 2s2 2p6 అంటే మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి 2r నోబుల్ గ్యాసెస్ కాబట్టి 2r ఉండే ఆప్షన్స్ మనకి B, C. మళ్ళీ ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ని ఎంచుకునేదానికి మళ్ళీ ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తాం. 1s2 2s2 2p5 ఇక్కడ నోబుల్ గ్యాసెస్ కంటే ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉన్న ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కలిగినవి హాలోజన్స్ అని మనకు తెలుసు. నోబుల్ గ్యాసెస్కి ముందు ఉండే గ్రూపు హాలోజన్స్ కాబట్టి 4th P కాబట్టి B, Cలలో 4th P ఉండే ఆప్షన్ B అని కాబట్టి B అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాసిడ్స్ నేమ్స్ ఇక్కడ మెటీరియల్స్ ఇచ్చాడు. కాలం 2లో టమాటా, యాంట్స్ చీమలు, వెనిగర్, మిల్క్ పాలు అనేసి మనకి చీమలు యాంట్స్లో ఉండే యాసిడ్ ఫార్మిక్ యాసిడ్ కాబట్టి 4Q ఉండే ఆప్షన్స్ 2 ఉంది B, C. వీటిలో మళ్ళీ ఒకటి మనం చూస్తాం యాసిటిక్ యాసిడ్ వెనిగర్ 2R 2 to R ఉండే ఆప్షన్ B కాబట్టి B అనేది సరైన సమాధానం అవుతుంది. మీకు తెలిసిన ఏదైనా ఒకటి కూడా టెస్ట్ చేసుకోవచ్చు. లాక్టిక్ యాసిడ్ పాలు అనుకోండి 1S అక్కడ 3 ఉంది. ఇంకా ఎసిటిక్ యాసిడ్ తెలుసు అనుకోండి 2 to R ఉండే ఒకే ఆప్షన్ B కాబట్టి Bని సరైన సమాధానంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఇది మ్యాథ్స్ సంబంధించింది. ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈస్ ఖచ్చిత సంఘటన యొక్క సంభావ్యత 1 కాబట్టి 1 to Q ఉండే ఆప్షన్స్ B, C. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ అసాధ్య ఘటన యొక్క సంభావ్యత 0 కాబట్టి 2 to R 1 to Q 2 to R ఉండే ఆప్షన్ B కాబట్టి B అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ యొక్క క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చాడు. దీన్ని అరేంజ్ దమ్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు. అంటే తక్కువ నుంచి ఎక్కువకు లోయర్ ఆబ్జెక్ట్ టు హైయర్ ఆబ్జెక్ట్కి మనం అన్ని దీన్ని అమర్చమన్నాడు. ఇక్కడ క్వాంటమ్ నెంబర్స్ మనకి n+l క్రమం తెలుసు, డయాగ్రామ్ ఉంది బుక్లో కూడా. n+l పెరిగే క్రమంలో అమర్చాలి మనం దీన్ని. n వాల్యూస్ l వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి అన్నిటికీ n+l చేసుకోండి. n+l చేసుకుంటే అన్నిటికన్నా ఎక్కువ ఉండేది దేనికి 4+2 6 ఒకటో ఆప్షన్కి ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ మనం లోయర్ ఆబ్జెక్ట్ టు హైయర్ ఆబ్జెక్ట్కి అమర్చుతున్నాం అంటే తక్కువ నుంచి ఎక్కువకి
కాబట్టి 1 అనేది లాస్ట్లో ఉండాలి. లాస్ట్లో ఉండే ఒకే ఆప్షన్ డి, 4 ఈజ్ లెస్ దాన్, 2 ఈజ్ లెస్ దాన్, 3 ఈజ్ లెస్ దాన్ 1. అంటే 1 అనేది అన్నిటికన్నా ఎక్కువగా ఉంది, 4 అనేది తక్కువ అనేసి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ ఇది, -10 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న 8 grams ఆఫ్ ఐసు 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వాటర్గా మారడానికి ఎంత హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది అనేసి ప్రాబ్లం. ఇది 4 మార్క్స్ ప్రాబ్లమే, చిన్న బిట్గా ఇచ్చాడు. ఇక్కడ మనం 3 స్టేజెస్ ఉంది. ఇక్కడ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న ఐసు 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి పెరగాలి దాని ఉష్ణోగ్రత. అప్పుడు ఫార్ములా Q = MS ΔT. ఆ ప్రకారం M 8 grams, S వాల్యూ 0.5 కాబట్టి హాఫ్గా తీసుకున్నాను. -10 నుంచి 0కి పెరిగింది కాబట్టి 0 - -10 చేస్తే 40 calories వచ్చింది. అదేవిధంగా 0 వద్ద ఉన్న ఐసు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వాటర్గా మారాలి. ఇక్కడ సూత్రం Q = ml. M వచ్చి 8 grams, L వచ్చి latent heat of fusion of ice 80 calories, 8 × 80 640 calories. తర్వాత లాస్ట్ స్టేజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న వాటరు 60 డిగ్రీ సెంటిగ్రేడ్కి పెరగాలి. అప్పుడు సూత్రం Q = MS ΔT. M 8 grams, S వచ్చి వాటర్ యొక్క విశిష్టోష్ణం 1 × 60 - 0, 8 × 60 దట్ ఈజ్ ఈక్వల్ 480 calories. మొత్తం యాడ్ చేస్తే మనకి 1160 calories వస్తుంది. ఈ విధంగా సింపుల్గా లెక్క చేసుకుంటే తొందరగా చేయవచ్చు. లాస్ట్ ఇది ట్రిగ్నామెట్రీ, త్రికోణమితికి సంబంధించిన లెక్క మ్యాథ్స్లో. ఇఫ్ 3 cot θ = 5, then 5 sin θ minus 3 cos θ by 5 sin θ plus 3 cos θ equal dash అన్నాడు. ఈ sin θని ఎటు సైడ్ తీసుకుని వెళ్తే cos θ by sin θ అవుతుంది. cos θ by sin θ = cot θ కాబట్టి 5 - 3 cot θ అవుతుంది. 3 cot θ వాల్యూ 5 అని ఇచ్చాడు కాబట్టి 5 - 5 చేస్తే 0, 0 by anything is 0. ఆ విధంగా సింపుల్గా చేసుకుంటే మనకి C అనేది సరైన సమాధానం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and share this video to number of students.